హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంతెన శ్రవంతి. ఈరోజు మనం గంగవల్లి కూర పప్పు ఎలా చేయాలో చూద్దాం. ఆకుకూరను కుక్కర్లో వేసి ఉడికించడం వల్ల దానిలో ఉన్న పోషక విలువలు పోతాయి, కాబట్టి అలా కాకుండా ఇలా ట్రై చేయండి. ముందుగా పప్పు ఉడికించుకోవడానికి కుక్కర్ తీసుకొని దానిలో 1.5 గ్లాస్ పప్పు, చాయ్ గ్లాస్ తీసుకున్నాను నేను. తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకోవాలి. పప్పు కడిగిన తర్వాత దానిలో 1.5 గ్లాస్ వాటర్, పెద్ద గ్లాస్ తీసుకున్నాను, వాటర్ పోసుకొని దానిలో కారం, పసుపు, ఒక టమాటా, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం ఆయిల్ అన్నీ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేదాకా పప్పుని ఉడికించుకోవాలి. నేను పప్పుని 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుంటున్నాను. గంగవల్లి ఆకుని చిన్న చిన్నగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల కుక్కర్కి 3 విజిల్స్ వచ్చాయి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని దానిలో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి దంచి పెట్టుకున్నది అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. పోపును మొత్తం దోరగా వేయించుకోవాలి. పోపు మొత్తం వేగిన తర్వాత చిటికెడు పసుపు వేసి తర్వాత ఆకుకూర వేసి మొత్తం వేయించుకోవాలి. ఆకుకూరను మొత్తం దగ్గరికి వచ్చేదాకా. ఆకుకూరను మొత్తం 2 నిమిషాలు మగ్గించుకోవాలి. 2 నిమిషాల్లో ఆకుకూర మొత్తం మగ్గిపోతుంది. స్కిప్ చేయకుండా చూడండి, స్కిప్ చేస్తే అర్థం అవ్వదు. తర్వాత పప్పులో 2 స్పూన్ల సాల్ట్ వేసి ఒకసారి కలుపుకోవాలి. ఆకుకూర మగ్గిపోయిన తర్వాత దానిలో పప్పుని వేసి కలుపుకోవాలి. పప్పు ఆకుకూర మొత్తం కలిసేదాకా కలుపుకొని మరొక 2 నిమిషాలు ఉడికించుకొని మనం తీసుకుంటే పప్పు రెడీ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ ఒకసారి ఈ స్టైల్లో పప్పుని ట్రై చేయండి. పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మంతెన శ్రవంతి. బాయ్ అందరికీ.